ఎగ్జామ్స్ అనగానే స్టూడెంట్స్ లో తెలియని టెన్షన్. ఏడాది పొడవునా చదువు ఒకెత్తైతే ఈ ఎగ్జామ్స్ దగ్గరకు రాగానే చదివే చదువు మరో ఎత్తు. పిల్లల ర్యాంకుల కోసం పేరెంట్స్ కు టెన్షనే. ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, అందుకు పేరెంట్స్ ఏం చేయాలి? ఎగ్జామ్ సమయం దగ్గర పట్టడంతో 10th ఇంటర్ స్టూడెంట్స్ తో పాటు వారి పేరెంట్స్ కి కూడా ఎగ్జామ్స్ ఫీవర్ పట్టుకుంది. ర్యాంకుల కోసం కుస్తీ పడుతున్నారు స్టూడెంట్స్. మరోవైపు టీవీలు, సెల్ ఫోన్లకు అడాప్ట్ అవుతున్న పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. తీరా ఎగ్జామ్ సమయంలో రాత్రింబవళ్లు చదివి అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ లో. తనకి ఎగ్జామ్స్ కాబట్టి అక్క చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. తన టెన్షన్ చూస్తే నాకే అది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి స్కూల్లో స్ట్రెస్ అవుతుంది, ఇంట్లో కూడా తల్లిదండ్రుల వల్ల స్ట్రెస్ అవుతుంది. చదవండి చదవండి అని మార్కులు ఎక్కువ రావాలి కాబట్టి ఇంట్లో చదవడం, స్కూల్లో చదవడం, స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అయితే ఎగ్జామ్స్ రాగానే టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు పేరెంట్స్. ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తేకుండా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలపై ఒత్తిడి తేవడంతో లాభం కంటే నష్టాలే అధికమని చెప్తున్నారు. ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు మనోధైర్యం చెప్పాలంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే యాక్చువల్గా పేరెంట్స్, పిల్లలు అందరూ టెన్షన్ పెడతా ఉంటారు. బట్ నాకైతే అలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే బాబు బాగా చదువుతాడన్న కాన్ఫిడెన్స్ ఉంది. పిల్లల మీద ఒత్తిడి పెంచకుండా వాడికి వాడే ఇంట్రెస్ట్ గా చదువుకొని ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటాడో వాటితో నేను సంతృప్తి చెందుతాను. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే టీచర్స్ చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, అర్థం కాకపోతే వాళ్ళని క్లియర్ గా అడిగి తెలుసుకో. స్కూల్స్, కాలేజీల్లో టీచర్స్ చెప్పే పాఠాలు ఎప్పటికప్పుడు చదివితే టెన్షన్ ఉండదంటున్నారు నిపుణులు. పరీక్షల సమయం దగ్గరకు రాగానే చదివితే టెన్షన్ తో పాటు ఎగ్జామ్స్ లో ఏమీ గుర్తుండవంటున్నారు. బట్టి పట్టి చదవడంతో ప్రయోజనం లేదని చెప్తున్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు పిల్లల్ని దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఎగ్జామ్స్ టైంలో బ్రీఫింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేయడం మంచిదంటున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైనది. ఇందులో విద్యార్థులు అట్లాగే తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకొని ఎగ్జామ్స్లో పరీక్షల్ని చాలా చక్కగా రాసేసి మంచి ఉత్తీర్ణత పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ప్రధానంగా ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే మనం ఒక టైం ఫ్రేమ్ వర్క్ షీట్ తయారు చేసుకుంటామో దాన్ని ఫాలో అయితే కనుక తీవ్రంగా మన పైన ఉండే ఒత్తిడిని మనం ఖచ్చితంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల్లో ర్యాంకులు రావాలనే ఒత్తిడితో చదవకుండా ఎగ్జామ్స్ కు ముందు ప్రశాంతంగా ఉండాలంటున్నారు విద్యావంతులు.